ఎన్నో వందలేళ్ల చరిత్ర కలిగిన మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టును వేరే చోట అంటే బయోడైవర్సిటీకి మార్పును అలాగే ఎందుకు మారుస్తున్నారు? కేవలం పార్కింగ్ కోసమా? లేకపోతే ఇంకేదైనానా? అంటే ఒకటండి, ప్రస్తుతం ఉన్న హైకోర్టు బిల్డింగ్ ఒక శిథిలావస్థ స్థితిలో ఉన్నదని నిర్వివాదాంశం. తర్వాత హైకోర్టు లోపల పార్కింగ్ సమస్య ఉన్నది అనేది కూడా నిర్వివాదాంశం. ఈ రెండిటిని ట్యాకిల్ చేయడానికి పార్టీ అంటే ప్రభుత్వము ప్లస్ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి వేరే చోటికి హైకోర్టును తరలించాలనేటువంటి ఒక ఆలోచన చేసినట్టుగా తర్వాత పత్రికల్లో అక్కడిక్కడ చూసినాం. ముఖ్యమంత్రి గారి ప్రకటన కానీ, ఒక జీవో ద్వారా కొంత ల్యాండ్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేయడం కానీ చాలా చకచక జరిగిపోయినాయి. అయితే ఇందులో ఈ నిర్ణయం చేసే ముందు స్టేక్ హోల్డర్స్తో కొంత డిస్కషన్ డిబేట్ చేస్తే బాగుండేది. అంటే అడ్వకేట్ల సంఘంతో కానీ లేకపోతే బార్ కౌన్సిల్తో కానీ ఇతరత్ర వాళ్ళతోని క్రాస్ సెక్షన్స్తోని డిస్కస్ చేస్తే బాగుండేది. రెండోది ఏంటంటే, ఈ హైకోర్టు అనేది ఓల్డ్ సిటీకి ఒక తలమానికం. ఇవాళ హైకోర్టు అక్కడ ఉండడం వల్ల ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా కంట్రోల్లో ఉన్నాయి. అంటే లా అండ్ ఆర్డర్ కానీ ఇతరత్ర విషయాలు కానీ హైకోర్టు అక్కడి నుంచి తరలిపోతే ఓల్డ్ సిటీ మళ్ళా నిర్మానుష్యం అవుతుంది. ఈనాడు ఓల్డ్ సిటీలో ఉన్న ఎంతో కొంత జన సమ్మర్దానికి కానీ లేదా జనుల ఆవాసాలకు కానీ నివాసానికి కానీ ఓల్డ్ సిటీ అండ్ న్యూ సిటీ పార్ట్ అండ్ పార్సల్ అనేటువంటి భావన ఉంది. ఈ ఉన్న రెండు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఉస్మానియా మెడికల్ హాస్పిటల్ కానీ లేదా మన ఇది సిటీ కాలేజ్ కానీ తర్వాత హైకోర్టు కానీ వీటిని అక్కడి నుంచి తరలిస్తే అసలు ఓల్డ్ సిటీ అనేది మళ్ళీ చాలా నిర్మానుషంగా తయారవుతుంది. ఒక రకంగా ఓల్డ్ సిటీ అభివృద్ధికి అది విఘాతం కలిగిస్తుంది. కాబట్టి వాళ్ళు ఆలోచించాలి, దీంట్లో అందరితో చర్చించాలి. కొత్త బిల్డింగ్ వల్ల ఉండే ప్రయోజనం కూడా చొరబడే అవకాశం ఉంది. రకరకాల సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఆ బిల్డింగ్ ఇప్పుడు పక్కకు కొంత పార్కింగ్ బిల్డింగ్స్ కట్టచ్చు, చేయాలనుకుంటే ప్రభుత్వ పరంగా కొంత డబ్బులు వెచ్చించేసి ఆ బిల్డింగ్ని రిపేర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్గా రేపో ఎల్లుండో కూలిపోయే స్థితిలో హైకోర్టు బిల్డింగ్ లేదు. ఓకే, ఇంకో 30-40 ఏళ్ల వరకు కూడా అది అట్లనే ఉండగలదు. కొన్ని రిపేర్స్ అంటూ చేస్తే దాన్ని డెవలప్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ బట్ ప్రభుత్వ పరంగా మరి విధాన నిర్ణయం ఏం తీసుకున్నారో, వాళ్ళు ఏ కారణాల వల్ల తీసుకున్నారో అర్థం కావట్లేదు. రెండోది ఏంటంటే, దీని మీద ఇంకో కొన్ని విమర్శలు రియాల్టర్స్కు బెనిఫిట్ చేయడానికే ఈ హైకోర్టు బిల్డింగ్ను షిఫ్ట్ చేస్తున్నారనేది. ఈ రకమైనటువంటి అనుమానాలు నివృత్తి చేయాలన్నప్పుడు అందరు స్టేక్ హోల్డర్స్తో డిస్కషన్ డిబేట్ పెట్టి నిర్ణయాలు ప్రకటించాలని నా అభిప్రాయం. ఇంత పెద్ద నిర్ణయం చేస్తున్నప్పుడు అడ్వకేట్లతో ఏ రకమైనటువంటి చర్చలు చేయకుండా, అంటే అడ్వకేట్లు అంటే అందరితో చేయడం సాధ్యం కాదు, కానీ మా అసోసియేషన్ అయితే పార్టీ చేసేదండి. దే షుడ్ ఇన్వాల్వ్ ది అసోసియేషన్ ఇన్ ది డిస్కషన్స్ అండ్ ఏ కన్సెన్సువల్ జడ్జ్మెంట్ ఆర్ ఏ కన్సెన్సువల్ ఒపీనియన్ మస్ట్ హ్యావ్ బీన్ బ్రాట్. అది దట్ ఈస్ మై వ్యూ. ఓకే, సో ఇప్పుడు మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు ఏమైనా పదవి వచ్చే అవకాశం ఉందా? నామినేటెడ్ పోస్ట్ కానీ మీరు ఏమైనా ఆశిస్తున్నారా? అసలు ఏం రాదు, వస్తుందనే ఆశ నాకు లేదు. ఎందుకంటే నాకు తెలిసిన మేరకు నాలాంటి వాళ్ళు పోసగారు అనేది వాళ్ళ భావన. ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే మేము ముక్కుసూటిగా మాట్లాడతాము, మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాము, ఎవరి ప్రాపకం కోసం కృషి చేయము, ఎవరికి ముఖస్థుతి చేయము. ఇవన్నీ మాకుండే బలహీనతలు కదండి. మేము నిజాయితీగా మాట్లాడతాం. ఇప్పుడు ఎవరికి కావాలి, మీ పేరు పక్కన రెడ్డి అని లేదా, రెడ్డి అనే ట్యాగ్ లైన్ లేదా? అది సరే, దట్ ఈజ్ అ డిఫరెంట్ ఇష్యూ అనుకోండి. రెడ్డిలు కాకుండా ఇతర కులాల వాళ్ళు కూడా రకరకాల పదవులకు ఎదిగినారు. కానీ ఈ ముక్కుసూటితనం అనేది ఒక పెద్ద హ్యాండిక్యాప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. తర్వాత రెండోది ఏంటంటే, మరీ అంత పదవి కోసం వెంపర్లాడడం కూడా నాకు నచ్చదండి. ఐ డోంట్ లైక్ దట్. ఎందుకంటే పదవి ఉన్నా లేకున్నా జనాల మనసులలో ఉన్నాం. చాలామంది మమ్మల్ని లైక్ చేస్తారు. మాకు ప్రజాభిప్రాయాలతో లీగల్ టీంలో మిమ్మల్ని తీసుకునే అవకాశం లేదంటారా? లేదు లేదు, అట్లాంటిది అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఆల్రెడీ ఫిల్అప్ అయింది. మిగతా వాటిలలో పెద్ద అది చిన్న పోస్టులు. ఇంకా మిగతా అక్కడ మిగిలిన పోస్టులు అవి కూడా చిన్న పోస్టులు. దాంట్లలో నేను ఇమిడే అవకాశం కానీ నాకు వాళ్ళు ఇచ్చే అవకాశం కానీ లేదు. తర్వాత రెండోది ఏంటంటే, నా బెంట్ ఆఫ్ మైండ్ని వాళ్ళు ఇంకో రకంగా అసెస్ చేశారు. అంటే ఇతనికి ఒక కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇతను దేన్ని కూడా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోడు. ఇవాళ రేపు ఎట్లుంటుందంటే, కాంగ్రెస్లో టికెట్లు అనేవి కోడిపిల్లలు, వీటిని గద్దలో చెత్తుకుపోవాల్సిందే తప్ప తల్లికి దగ్గర అయ్యే అవకాశాలు ఉండవు. ఎవరో కొంతమంది కొన్ని రకాల వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, వేరే రకాల ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, వేరే వేరే
రకాలటువంటి ప్రభావితం చేయగలిగిన వాళ్ళు లాస్ట్ మినిట్ లోపల ఆ పర్టికులర్ పోస్ట్ వేకేట్ కాగానే తనుకొని పోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం అద్దంకి దయాకర్ పరిస్థితి అవునవును. కదా. ఉమ్. ఒక దళితుడికి చాలాసార్లు ఇస్తాం అన్నటువంటి ఒక ఆశ చూపెట్టేది చివరి దశలో కూడా నోటి ముందడ బుక్ ఎత్తుకుపోయిన విధానం చూసినాక దయాకర్కు జరిగినటువంటి అవమానం కానీ అన్యాయం కానీ చూసిన తర్వాత పార్టీలో సాధారణ కార్యకర్త ఎవడు కూడా నాకు ఈ పోస్ట్ రావాలని ఆశిస్తే తప్పు. అంటే పార్టీ ఇలా చేస్తే ఎటువంటి ఇండికేషన్స్ పంపుతున్నట్టు కార్యకర్తలకు కానీ అది పార్టీ పెద్దలు ఆలోచించాలి. పార్టీ పెద్దలు ఆలోచించాలి. నిజంగా కృషి చేసిన వాళ్ళను కాదని ఈ దళారీలకు, తర్వాత ఈ గాంధీ భవన్ చుట్టూ తిరిగే వాళ్లకు, లేకపోతే ఇతరులకు మనము సీట్లు కలిగించి చేస్తే ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయండి. నిజాయితీగా ఎవడు పని చేస్తాడు? ఒకవేళ కార్యకర్తలను సముచితమైన గౌరవం అంటే ఇవ్వకపోతే విన్నారా, అది ఆలోచించాలి కదా. పార్టీ నాయకత్వం ఆలోచించాలి. దాన్ని మనం మాకిస్తేనే పార్టీ గెలుస్తుందని కూడా మేము చెప్పడం అది సబబు కాదు. కానీ పార్టీ పెద్దలు అన్ని రకాలుగా ఆలోచించాలి. ఇప్పుడు అడిగిన వాళ్ళు, బతిలాడిన వాళ్ళు, గీమాలిన వాళ్ళకే ఇస్తాము, పార్టీ క్యాడర్లలోనే తిరగాలి, ప్రతిసారి జీజీ హుజూర్ అని అనాలి, అట్లాంటిదే కనుక ఒకళ్ళు ప్రాతిపదిక అయ్యి మీకు మేము ఏదన్నా పోస్ట్ కల్పిస్తామంటే అట్లాంటి పోస్ట్ మాకు అవసరం లేదు. అంత దిగజారిన రాజకీయాలు చేయాల్సిన అవసరం అంతకు లేదు. అది మా ఇంట వంట లేదు. మేము ఒకప్పటి నుంచి చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఈరోజా నిన్న మా ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ, వీఆర్ ఫ్రమ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ. మేము ఎప్పుడూ మా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి పదవుల కోసం వెంపర్లాడేటువంటి అవకాశం లేదు, రాదు, రాబోదు. కాబట్టి నిర్ద్వందంగా ఈవెన్ అడ్వకేట్ జనరల్ అపాయింట్మెంట్ అప్పుడు కూడా నేను లాబింగ్ చేయని కారణం అదే. ఎందుకంటే ఆ పోస్టులకు కొంత ప్రాధాన్యత ఉంటుంది, దానికి కొంత గౌరవం, గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు, గౌరవం ఉన్నటువంటి పదవులకు మనము బయోడాటాలు ఇచ్చడము, వీళ్ళ కాళ్ళు పట్టుకోవడము, అది లేకుంటే నేను బతకలేనని చెప్పడము, అవన్నీ సారీ దట్ ఈస్ ఇన్కాంప్రహెన్సిబుల్. ఐ కేర్ 2 hoots ఫర్ సచ్ పోస్ట్. అంటే చాలా లేకున్నా ఒకటి. అంటే